మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం. 1953 సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత 72 సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ 3 తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం. వీక్షించండి, విశ్వాసంలో దినదినము వర్ధిల్లండి. ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం. శుక్రవారం ఏప్రిల్ 18, 2025. కొద్ది మాటలు. ఈనాటి ధ్యానాంశం కొద్ది మాటలు. ఈనాటి వాక్య భాగంగా కీర్తనలు 119, 105 నుండి 112 వచనాల వరకు చదవండి. ఈనాటి ముఖ్య వచనం: నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. కీర్తనలు 119, 105వ వచనం. నేను లేత యువకునిగా ఉన్నప్పుడు వేసవి సెలవుల్లో ఒక పెద్ద ఇంటి ఆవరణలో అధికంగా పెరిగిన పూ పొదలను కత్తిరిస్తూ, లాన్ కటింగ్ చేస్తూ, వివిధ రకాల పూల మొక్కల మడులకు నీరు పెట్టే పని చేశాను. ఆ ఇంటిని 3 రిటైర్డ్ టీచర్స్ సంరక్షించేవారు. మధ్యాహ్నం వేళలో టీ మరియు ఇంట్లో తయారు చేసిన కేకులు తినడానికి మధ్య మధ్యలో విరామం దొరికేది. వేసవి సెలవులు ముగిసి నేనక్కడ పనిచేయడం మాని వెళ్ళిపోయేటప్పుడు వారు నాకు గోల్డ్ లీఫ్ పేజీలు మరియు బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్తో ఉన్న ఒక లెదర్ బౌండ్ బైబిల్ను బహుమతిగా ఇచ్చారు. వారు బహుకొద్ది మాటలు చెప్పి నాకు ఆ బహుమతులిచ్చారు. అన్ని సమయాల్లోనూ సువార్తను ప్రకటించు, అవసరమైతేనే మాటలను ఉపయోగించు అని ఒక ప్రముఖమైన సూక్తి ఉంది. అనుభవం కలిగిన ఆ పరిశుద్ధ స్త్రీలకు కొద్ది మాటలతో సువార్తను ఎలా ప్రకటించాలో బాగా తెలుసు. తన పరిచర్య అంతటిలో యేసు ప్రభువు బోధించడానికి, ప్రోత్సహించడానికి మాటలను ఉపయోగించాడు. కానీ ఆయన చేసిన బాగుగా గుర్తుండిపోయే బోధకు కొద్ది మాటలే అవసరమయ్యాయి. ఆయన గొప్ప ప్రేమతో తన 2 చేతులను శిలువపై చాచాడు మరియు 3 రోజుల తర్వాత నూతన జీవంతో తిరిగి లేచాడు. నాకు బహుమతిగా వారిచ్చిన పెద్ద లెదర్ బౌండ్ బైబిల్లో ఉన్న దేవుని వాక్యపు విలువను చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత గాని గుర్తించలేకపోయాను. అందున్న సువార్తను నేను పూర్తిగా అంగీకరించే సమయానికి ఆ 3 స్త్రీలు ఈ లోకాన్ని విడిచిపోయారు. మనం చేసిన పనులకు ఎల్లవేళలా వెనువెంటనే ఫలితం రాకపోవచ్చని, దేవుని సమయం మన సమయం కాదని నేను గ్రహించాను. ఏదేమైనా మనల్ని సరైన మార్గంలో నడిపించుటకు దేవుణ్ణి మనం నిస్సందేహంగా విశ్వసించవచ్చు. నేటి ధ్యానం: దేవుడు గొప్ప ప్రతిఫలం తీసుకురావడానికి నా చిన్న పనులను ఉపయోగించుకొనగలడు. ప్రార్థన. ప్రియమైన దేవా, మా విశ్వాసాన్ని ప్రోత్సహించిన వ్యక్తులను బట్టి నీకు కృతజ్ఞతలు. మా మాటలు మరియు మా క్రియలు ఇతరులను నీకు సమీపంగా తెచ్చునుగాక. యేసు నామంలో ఆమేన్. ప్రార్థనాంశం: నన్ను విశ్వాసంలో నడిపించిన నాయకులు. తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపినవారు రిచర్డ్ ఎంబ్లిన్, ఇంగ్లాండ్. మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.